విజయవాడలో బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మౌలిక సదుపాయాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంటగదులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ బాగాలేదు, మెయింటెనెన్స్ బాగాలేదు, మీరు ఫుడ్ పెడుతున్న విధానం బాగాలేదు. నేను మళ్ళీ 1 వీక్ 10 డేస్లో వస్తాను చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఏం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డే కాబట్టి నేను మీకు వార్నింగ్ ఇచ్చిపోతున్నా. ఎక్కడ బనానా కూడా ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు అలాంటి పచ్చి అరటిపండు తీసుకొచ్చి అరటిపండు నేను వచ్చాక తీసుకొచ్చి పెట్టారా మీరు? మరి అరటిపండు మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీరు తింటారా? చెప్పండి. ఇచ్చేది ఇస్తున్నాం, మరి క్వాలిటీ పండు మంచి అరటిపండు ఇవ్వచ్చు కదా. ఇలా రిపీట్ కాకూడదు చెప్తున్నాను. హాస్టల్స్ చూసాం, హాస్టల్ పరిస్థితి ఏం బాగాలేదు, ఇంకా మెయింటెనెన్స్ చాలా ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా క్వాలిటీగా లేదు. అంతేకాకుండా మరి టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ వార్డెన్కి కూడా చెప్పాం. ఖచ్చితంగా ఎక్కడైతే బీసీ వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అన్నీ కూడా మరమ్మతులు చేస్తాం. పిల్లలందరికీ అన్ని సదుపాయాలను కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం.